ఏపీలో కోస్తా రాయలసీమ ప్రాంతాలను కలుపుతూ నెల్లూరు అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లో 7.5 కిలోమీటర్ల రైల్వే సొరంగం సిద్ధమైంది. ఓబులావారిపల్లె నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు 113 కిలోమీటర్ల రైల్వే లైన్ను సరుకు రవాణా కోసం నిర్మించారు. ఈ మార్గం కోసమే చిట్వేలి, రాపూరు మండలాల పరిధిలోని వెలుగొండ అడవుల్లో చెర్లోపల్లి వద్ద ఈ సొరంగం నిర్మించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే సొరంగం ఇదే. దేశంలో రెండోది. ఈ సొరంగం కట్టడానికి 470 కోట్లు ఖర్చు పెట్టారు. 2000 కోట్ల విలువైన ఈ రైల్వే లైనులో 15 పెద్ద వంతెనలు, 120 చిన్న వంతెనలు నిర్మించారు. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లు నడుస్తుండగా త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను కూడా తిప్పబోతున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుదే. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2002లో ఆయన దీన్ని ప్రతిపాదించారు. 2004లో అనుమతులు లభించి పనులు ప్రారంభమవగా 2019లో